విజయవాడ సింగనగర్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఇంకా వరద ఉంది. అయితే అది నిన్నటితో పోలిస్తే బాగా తగ్గింది. ఇప్పటికీ జనాలు కొంతమంది సురక్షిత ప్రాంతాలకి తరలిపోతున్నారు. మరికొంతమంది ఇదే ప్రాంతంలో ఉంటూ ఇతర వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందజేస్తున్నారు. స్థానికులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటన్నది తెలుసుకుందాం. సార్ మంత్రి గారు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు 4 రోజులు? చాలా ఇబ్బందులు పడ్డామండి. అసలు ఏమీ లేదు. మొత్తం నిప్పచ్చిన రామయ్య మొత్తం మునిగిపోయి ఉన్నాము. అంతేకాకుండా అందరూ ఎంతసేపు అటుపక్కకి వెళ్తున్నారు, కానీ ఇటు పక్క నుంచి బోల్ట్ కూడా సరిగ్గా సహాయం చేసినటువంటి వాళ్ళు లేరు. గట్టిగా ఎవరైనా వెళ్ళి ఒక 10 మంది గట్టిగా అడిగితే ఒక బోటు పంపిస్తున్నారు. ఆ బోట్లోనే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేమే కాదు, నాతో పాటు చాలామంది అపార్ట్మెంట్లలో ఫుడ్, వాటర్ ముందు ప్రధానంగా అవి అందితే చాలని చెప్పేసి మేమందరం కూడా చాలా ఇదిగా ఉంటున్నాము. ఏదో ఒకటి ఇప్పటికైనా కొంచెం శ్రద్ధ తీసుకుని అధికారులు దాని మీద దృష్టి పెట్టి, ఆ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళేమో వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు, వాళ్ళందరేమో అక్కడ కూర్చుండిపోతున్నారు. వాళ్ళని కాస్త మొబిలైజ్ గట్టిగా చెప్పగలిగితే బాగుంటుందని మాకు అనిపిస్తోందండి. ప్రభుత్వం నుంచి మీకు ఆహారం కానీ నీరు కానీ ఇవన్నీ అందుతున్నాయి. అసలు మందులు కూడా చాలా మందికి అందిస్తున్నామని చెప్తున్నారు. ఏం రాలేదు సార్, మా పక్క అయితే ఏం రాలేదు సార్. మరి అటు పక్కకి ఏమన్నా వెళ్ళినాయేమో మాకు తెలియదండి. ఇటు పక్కంతా ఫుడ్ రోడ్డు మీద ఇదంతా వేస్ట్ అయిపోతుంది తప్పించి ఏమీ రావట్లేదు సార్. మాకు లోపలికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. లోపల ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, హార్ట్ పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం తొందరగా ప్రభుత్వం వారి దృష్టి ఉంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఈ స్థానికులు చెబుతున్న విషయాలు. కొన్ని ప్రాంతాలకైతే ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సామాగ్రి కానీ మందులు కానీ ఇవన్నీ అందుతున్నాయి. కొన్ని ప్రాంతాలకి అందడం లేదని చెబుతున్నారు. అయితే నిన్న మనం ఉన్న ఈ ప్రాంతం అయితే పూర్తిగా నీటమని ఉన్న పరిస్థితి ఉంది. నిన్న ఇదంతా వాటర్ ఉంది. ఈ రోజుకైతే తగ్గుముఖం పట్టింది. చాలా వరకు ఇళ్ళు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఇళ్ళ నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు కూడా పోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే వరద అయితే తగ్గుతుంది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చుకునే పనులు చేస్తున్నారు. ఎవరైతే వరదల్లో ఆ నీటిలో చిక్కుకున్నారో అపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉండిపోయారు. వాళ్ళకి శివారు ప్రాంతాలకి ఆహారం కూడా సక్రమంగా అందలేదని చెప్పేసి చెబుతున్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలని ఒడ్డుకు చేర్చే పని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆహార పదార్థాలని అందిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా విజయవాడకి అనేక మంది చేరుకొని వాళ్ళకు కూడా ఆహార పదార్థాలు ఇవన్నీ అందిస్తున్నారు. అయితే కొంతవరకు వేస్ట్ అవుతుందని, ఆ వేస్టేజ్ లేకుండా ఎవరైతే ఉన్నారో బాధితులు వారికి అందజేసే పని చేయాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నారు. ఈ ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాలను కూడా ఎత్తుకొని ఒడ్డుకు చేర్చే పని చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా ఒడ్డుకు చేర్చుకునే పని చేస్తున్నారు. వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 4 రోజుల నుంచి వరద ముంపులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడే ఏదైతే వరద తగ్గుముఖం పట్టిందో దీంతో వాళ్ళ బంధువుల ఇంటికి కానీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ చాలామంది తరలిపోతున్న దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అదేవిధంగా ఈ పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరించేదానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గత 4 రోజుల నుంచి ఈ ప్రాంతం వరకు ఎవరికి విద్యుత్ లేదు. అదేవిధంగా అనేక మంది మృతదేహాలు కూడా బయటికి తేలుతున్న పరిస్థితి ఉంది. నిన్న మొత్తం 12 మృతదేహాలు లభ్యమయ్యాయి 2 రోజుల్లో, సోమవారం మంగళవారం కలిపి. ఈ రోజు కూడా ఒక మృతదేహం ఈ పక్క సందులో తేలింది. దాన్ని కూడా పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని ఇతర ప్రాంత ఆసుపత్రికి తరలించే పని చేశారు. అనేక మంది అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు సురక్షిత ప్రాంతాలు పోతున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎలా ఈ 4 రోజులు ఏరియాకైతే వాటర్ కానీ, పాలు కానీ, ఫుడ్ కానీ ఏమీ అందట్లేదు. అదేమంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ప్రతిదీ లోపలికి పంపిస్తున్నారు. కానీ ఈ లోపల పసిపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తెచ్చుకున్నవి పాలు, అవి మాకు బాగా కావాల్సిన వాళ్ళకి బోట్ వాళ్ళని బతులు వీళ్ళ సహాయం, వీళ్ళన్నా బోట్ వాళ్ళన్నా సహాయం చేస్తున్నారు. కానీ